అరే అంజలి, నేను ఎట్లయినా ఎస్ఏ2 ఎగ్జామ్స్లలో ఎట్లయినా నేను 95% తెచ్చుకుంటానే. తెచ్చుకోకపోతే నా పేరు జానవే కాదు. నేను కూడా ఎస్ఏ2లో మంచి మార్క్స్ కొడతానే. సరే సరే, మనం మంచిగా చదువుకుందాం సరేనా? అరే ఏంది ఎప్పుడేమో మాట్లాడతారు? మేమేం మాట్లాడుకుంటున్నావే? నేను నిన్ను ఎప్పుడు పిలిచినా నువ్వు ఎప్పుడు వస్తున్నావు? అరే జర టైం లేట్ అయింది కానీ అరే మిల్కి జరిగే కూసుట. ఎందుకు జరగాలి? మేము వచ్చి కూర్చున్నాం కదా ఫస్ట్. ఎందుకు జరగాలి మేము? అరే జానే నా బెస్ట్ ఫ్రెండ్, నేను జానే పక్కన ఒకసారి జరుగు. ముందు వచ్చి కూసాలి, జరుగు. అరే జానే చూడ జరుగు మనం. అసలు ముందు వచ్చి కూసమనాలే, ఇప్పుడు కూర్చుంటే జరుగుతారు. అరే జరిగే. అరే అంజల్ నువ్వు జరిగే. అరే జరిగే ప్లీజ్ జరుగు. అరే అసలు ముందు రావాలే. ఏం కాదు, జరుగు. సరే, అందరు ఫాస్ట్గా హోంవర్క్ రాసుకోండి. నాకైతే ఎక్కువ హోంవర్క్ అయితే లేదు. ఒక్కటి తెలుగు హోంవర్క్ ఉంది. ఆ 2 పద్యాలు రాసినట్టు అయిపోతుంది. అబ్బా అరే జాహ్నవి ఆకలి అవుతుంది. నువ్వు పిలిచినావు అని దెబ్బ వచ్చేసిన. ఏం స్నాక్స్ తినకుండానే మస్తు ఆకలి అవుతుంది. జాహ్నవి నాకు కూడా ఆకలి అవుతుండే. నేను ఇంట్లో ఈ పాటికి మా మమ్మీ పాలు ఇంకా బ్రెడ్ ఇస్తుండే. నేను జల్దీ వచ్చేసిన. నాకు కూడా ఆకలి అవుతుండే. అవునా? ఆకలి అవుతుందా? అయితే పోయి మీ ఇంటికి పోయి తినేస్తా పోరి. అరే జాహ్నవి నువ్వు పిలిచినావు అనే కానీ మా ఇంటికాడ నుంచి వచ్చినాము. అయినా నిన్న మీ మమ్మీ డీమార్ట్కి పోయింది కదా, ఏదో ఒకటి తీసా కదా, బిస్కెట్ మ్యాగీ ఏదో ఒకటి తీసా కదా. పాయే తిందాం స్నాక్స్ ప్లీజే. పాపం దీని ముఖం కూడా చూడు ఎండిపోయింది. దీనికి రోజు స్నాక్స్ తిన అలవాటు ఉంది. ఏం కాదే పాయ ఏదో ఒకటి తిందామే. అమ్మ అంజలి, మొన్న మీ ఇంటికి రాసుకొని వస్తే బిస్కెట్ ప్యాకెట్ చూస్తే నువ్వు వెనకాల దాచిపెట్టుకున్నావు. ఇప్పుడు మాత్రం నేను నీకు ఇవ్వాలా? ఏం అమ్మ నేను ఇయ్యాను. అయినా మీకు ఎట్లా తెలిసే మేము డిమార్ట్ కొనమని? నిన్న మీ మమ్మీ స్టేటస్ పెట్టింది, నేను మా మమ్మీ అంటే చూసిన. అవునే జాహ్నవి, నాకు ఆకలైనట్టు అవుతుంది. ఏమన్నా మీ ఇంట్లో తిందాం పావే. అరే మీ అందరు ప్లాన్ వేసుకొని వచ్చారు కదా మా ఇంటికి. ప్లాన్ కి ఏం లేదే. అరే జాహ్నవి ప్లీజ్ ఏమైనా తిందామే. అయినా రేపు గిట మీరు మా ఇంటికి వచ్చావు కదా హోంవర్క్ రాసుకోనికి, అప్పుడు నేను కూడా మీకు ఏమైనా చేసి ఇస్తాలే. ఇస్తావా? మళ్ళీ నువ్వు కూడా అయితే నాడు మళ్ళీ పోయి చేసుకుందాం. జల్దివా. అబ్బా మ్యాగీ. అరే జాహ్నవి మ్యాగీ ఉంది, మ్యాగీ అనుకుందామా? అరే చేసుకుందాం కానీ ఆగురే, మీరు ఎందుకట్లా ఉరుకుతుర్రు? నేను చేస్తుంది. సరే దాచా చేసుకుందాం జల్ది. అరే ఆగురే ఎందుకట్లా చేస్తురే? అరే ఆగురే ఎందుకట్లా వేస్తురే? ఇక మా అమ్మ వచ్చినాక ఇప్పుడు కడాయి తీసి వడ్డుతాం కదా, అది ఎట్లున్నా నీట్ కడిగి పెట్టాలి. ఓకే ఎట్లున్నా అన్ని కడిగి అన్ని సరిచేసిపోదామే. అట్లా అయితేనే చేస్తా నేను. ఓకే అయ్యా మళ్ళా ఉరకకూర అట్లనే జరుగురి. రే జాహ్నవి నేను చేస్తానే. ఏం అవసరం లేదు, నేను మంచిగా చేస్తా. మీరు అంతా పెంట చేస్తారు. ఇగో కట్ చేయరు, నేను అప్పుడు ఒక నీళ్ళు వస్తా. జాహ్నవి సూపర్ చేయాలి ఇప్పుడు మ్యాగీ నువ్వు. నీకు బ్రెయిన్ లేదు ఏం లేదు, ఏ పని చేత కాదు మిల్కి. నీకు మళ్ళీ ఇది కూడా కింద పడేసినావా? సరేలే, కింద ఏం ఉండొద్దు, మళ్ళీ మా మమ్మీ చెక్ చేస్తుంది. నీకు మ్యాగీ పెట్టడమే అంటే ఇంకా ఇప్పి కావాలట. ఇప్పి అరే అన్నిటికన్నా మ్యాగీ కన్నా ఇప్పే మెచ్చుకుంటుంది. మసాలా వేయాలి. మ్యాగీ వేయాలి కాదు మసాలా. మ్యాగీ మసాలా వేసారుగా, మసాలా కాదు. నేనైతే ఎప్పుడు మా ఇంట్లో మసాలా వేసే తర్వాత మ్యాగీ వేస్తా. అది మీ ఇంట్లో, మా ఇంట్లో కాదు. మీ ఇంట్లో ఏంది మా ఇంట్లో ఏంది, 2 మ్యాగే కదా. పో మీ ఇంట్లో తినిపో. సరే ఏం కదా ఇంకా ఏ మంచి. అరే జాను
మ్యాగీలో బ్రూ వేద్దామా? అరే అప్పుడు ఆ బ్రూ వేసేది మ్యాగీ కాదే, బ్రూగి అవుతుంది. బాగుంటుంది టేస్ట్. అప్పుడు బ్రూగి అవుతుంది. ఇప్పుడు మసాలా ఇయ్యి. ఇగో ఇది ఇయ్యు. అంజలే వద్దు, నేను వేస్తా. ఇది సాడిస్ట్ గర్ల్ జాహ్నవి. ఏయ్ మీకు ఇది కూడా వేసేయి. ఇంకో హనీ రేపు మీ ఇంట చెయ్యాలి చూడు. రేపటి సంగతి కదా, రేపు చూసుకుందాం. సార్ పోనేది ఏదో ఒకటి, అది మనం చెప్పిన ఒక పెద్ద స్టాటస్ది. ఇంటున్నా సరే సరే ఊకుంటున్నాం. అప్పుడు ఒకసారి చేసి కొత్తిమీర వేస్తే ఏం బాగుండదు. అరే జాహ్నవి ఉడికిందే, తిందాం పాయిగా. తీసుకోరు, ఇక అయిపోయింది. ఓకే ఏంది గంట పెద్దది తీసుకున్నావు? ఏమైంది? చిన్నది తీసుకోవాలగా. అరే ఇయ్యి. అరే ఆగే, నేను వేసుకుంటున్నా కదా. తర్వాత నేను వేసుకుంటా. ఏముంది, మొత్తం నువ్వే వేసుకుంటున్నావు. ఇగో నాకు మాత్రం కొంచెం ఇచ్చి మీరు మాత్రం ఎక్కువ తీసుకుంటారా? బా హుషారు ఉన్నారు. అరే అరే మొత్తం తీసుకుంటున్నావు. అరే నేను చేసినానే మాగి, నాకు ఎక్కువ రావాలి. పని మొత్తం మేము చేసినాం, నువ్వు కాలు వండినావు. అందరు కొంచెం కొంచెం వేసుకోరే, నాకు కొంచెం ముంచేది. ఒక్క స్పూన్ అంతకున్నా నువ్వు ఎక్కువ తీసుకుంటున్నావే. ప్లాన్ చేసి నువ్వు ఓవరాక్షన్ చేయకు. అరే నాకు ఎంతసేపే ఎందుకే కొట్లాడుతురు అట్లా? ఏం కాద్దా, పెట్టుకోండి. అరే వాళ్ళు చూడే మంచి ఎక్కువ వేసుకురు, మనకేమో కొంచెమే వచ్చారు. ఈ హనీ అయితే బూకర్ది తెలుసా? సరే నేను వేసుకో. నిజంగా హనీ మొత్తం ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. అవునే, అంటే మొత్తం వేసుకుంటుంది. మనకేమో కొంచెం మంచి మళ్ళీ అంటే ప్లాన్ చేసింది నేనే కదా అంటది. అదే కదా, గిన్నెలు మనం కడగొద్దే, హనీ ఎక్కువ వేసుకుంది కదా, ఆమెనే కడుక్కుంటుంది, మనమే దబ్బుని తిని వెళ్ళిపోయామే. నేను మా ఇంట్లో మ్యాగీ చేసిన, మీ ఇంటికి వచ్చినప్పుడు చదువుకున్నప్పుడు ఏమన్నా వేయాలి సన్నా? సరే సరే. అంజలి మళ్ళీ ఎందుకట్లా తింటున్నావు? మెల్ల తినొచ్చు కదనే. కుక్కర్ ఎందుకట్లా మెల్ల తినొచ్చు కదా. మెల్ల కాలుతుంది. అరే అంజలి డబ్బులు వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఏం చెప్పిపోదామే దానికి. సరే ఏదో ఒకటి చెప్దాం దాని. అరే జాహ్నవి అసలేమే ఇక్కడ కింద ఆడుకొని వస్తాం. సరే పోరి. అమ్మా వీళ్ళిద్దరు ఏదో ప్లాన్ వేసి తప్పించుకోరు. అమ్మో నేను గిట్ట ఏదో ఒక ప్లాన్ వేసి ఇప్పుడు వెళ్ళిపోతా. నీళ్ళు వస్తున్నాయి. నాకు తెలిసి ఇద్దరు తప్పించుకోరు. ఇప్పుడు నేను గిట తప్పించుకోవాలి. ఇప్పుడు ఎట్లా? నేను గిట కిందిగా చేరుకొచ్చుకుంటానే. సరేనే. అరే బ్యాగ్ ఎక్కే. అరే బ్యాగ్ కింద పెడతానే. సరే పో. అమ్మా అని ఏంది నువ్వు ఈడ? ఏం లేదంటే ఏం లేదు. ఏం లేదంటే కూరగాయలు చేసినట్టే ఉన్నారు నాకు తెలిసి. ఏం చేస్తున్నావు జాను? మమ్మీ మ్యాగీ వేసుకున్నా మమ్మీ. ఎన్నిసార్లు చెప్పాలి? ఫస్ట్ నాడు ఇంట్లో నాడు. ఏంది జానవి, నేను మొత్తం ఇల్లంతా నీట్గా పెట్టిపోతే గిట్ల చేసిర్రు. అబ్బా అడుగుతా మమ్మీ. ఏంది నువ్వు అడిగేది? నేను మొత్తం నీట్గా పెట్టిపోతే అయినా నేను లేనప్పుడు పొయ్యి కాడికి రావద్దని చెప్పినా కదా. పొయ్యి కాడికి రావద్దని చెప్పినా కదా. మమ్మ ఆకలి నేను చేసుకున్నా మమ్మీ. కాదు, నిన్ను దోశలు అందరిని తీసుకొచ్చి ఇంట్లో ఇవన్నీ పొయ్యి కాడికి రావద్దని చెప్పినా కదా.
మమ్మీ అలా ఆకలి అవుతుంది అంటే వేసుకున్నాం మమ్మీ. నీకైతే ఎంత చెప్పినా బుద్ధి రాదు జానవి, నీకైతే ఎంత చెప్పినా అసలు బుద్ధి అనేదే రాదు. రేపటి నుంచి ప్యాంట్రీ వెంటకి తాళం వేసుకొని తాగు. అమ్మ వీళ్ళని బుక్ చేసి వేరు ఇంకోసారి అని అప్పుడు వాళ్ళ సంగతి చెప్తా.